ఈమె పేరు సుమ. తన కూతురు లీలతో కలిసి సూర్యాపురం అనే ఊరిలో ఉండేది. వీళ్లకు ఒక దాబా ఉండేది. అందులోనే పనిచేస్తూ సంతోషంగా ఉండేవారు. కానీ భర్త అనారోగ్యం వల్ల ఉంటున్న ఇల్లు, దాబా అన్నీ అమ్మేయాల్సి వస్తుంది. భర్త చనిపోయిన తర్వాత వాళ్ల దాబా కొన్న సేట్ దగ్గరే అద్దెకుంటున్నారు. తల్లి సుమ ఆ ఊళ్ళోనే ఉన్న మరొక దాబాలో గిన్నెలు కడిగే పని చేస్తూ ఉంటుంది. చూడండి, రోజూ మిమ్మల్ని నా అద్దె డబ్బులు అడగాలంటే నాకు బాగా అనిపించటం లేదు. మీకెలా ఉందో ఏమో గాని ఇప్పటికీ 4 నెలలవుతోంది. ఒక్క పైసా కూడా నాకివ్వలేదు. మీరు గనక ఈ 3 రోజుల్లో నా అద్దె డబ్బులు ఇవ్వకపోతే మీ ఇద్దరినీ బయటకి నెట్టి తాళాలు వేసేస్తాను అని అరుస్తాడు ఇంటి యజమాని. అలా చేయకండన్నా, నేను నా కూతురు ఎక్కడికి వెడతాము? మీకు నేను పనిచేసే దాబా జగన్ తెలిసే ఉంటాడు కదా. ఆయన 5 నెలల నుండి నాకు జీతం ఇవ్వటం లేదు. డబ్బులు అడిగితే అందరూ అప్పు పెట్టి తింటున్నారు అంటున్నాడు. దాబాకి జనాలు చూస్తే బోలెడు మందే వస్తూ ఉంటారు. నువ్వు పనిచేసే దాబాతో నాకేంటి సంబంధం? నా ఇంటి అద్దె డబ్బులు ఇవ్వు, అంతే. నువ్వేం చెప్పినా నేను వినను. ఇంటి ఓనర్ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా ఇప్పుడెలా? మనం ఎక్కడుందాం? అంతా మంచి జరుగుతుంది లీలా. ఆ భగవంతుడు మన కోసం ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడు. నువ్వేమీ బాధపడకు. సరే లీలా, నేను దాబాకి వెడుతున్నాను. ఆలస్యం అయిందని దాబా ఓనర్ జగన్ నాపై అరుస్తాడు మళ్ళీ. సుమ ఇంటి నుంచి బయలుదేరి వెడుతూ ఉంటే ఆమెకు దారి మధ్యలో మధు కనిపిస్తాడు. అక్క, పొద్దున్నే సేట్ నీపై ఎందుకు అరుస్తున్నాడు? అరే, 4 నెలల నుండి ఇంటి అద్దె కట్టడం లేదు. అందుకనే ఆయన 3 రోజుల్లోగా అద్దె కట్టకుంటే ఇంటికి తాళం వేస్తానని అంటున్నాడు. మరి డబ్బులెందుకు ఇవ్వలేదు? నేనెక్కడి నుంచి తెచ్చివ్వాలి డబ్బులు? ఆ దాబా జగన్ నాకు 4-5 నెలల నుండి డబ్బు ఇవ్వటం లేదు. ఇంటి ఖర్చులు ఎలాగో నడుస్తున్నాయి. ఇంటికి ఇప్పటికే 10,000 ఖర్చయ్యాయి. ఎలా అద్దె కట్టాలో నాకు తెలియటం లేదు. నువ్వొప్పుకుంటే నేను నీకు ఒక సహాయం చేస్తానక్కా. ఇప్పుడు నాకు డబ్బు అవసరం చాలా ఉంది. ఎలా అయినా నాకు డబ్బులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది. సరే, నేను నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో మాట్లాడి సాయంత్రం లోపు డబ్బులు ఇప్పిస్తాను. సుమ అక్కడి నుండి దాబాకి బయలుదేరుతుంది. దాబాకి చేరుకున్న సుమను చూసి ఓనర్ వెటకారంగా, రండి రండి, చాలా త్వరగా వచ్చేశారు. ఇంకా ఆలస్యంగా రావచ్చు కదా. ఇంత తొందరగా ఎందుకొచ్చారు? జగనన్న 3 రోజుల్లోగా మా ఇంటి అద్దె డబ్బులు కట్టమని సేట్ అంటున్నారు. లేకుంటే మా ఇంటికి తాళం వేస్తా అంటున్నారు అని ఏడుస్తూ అంటుంది సుమ. అయితే నేనేం చెయ్యాలి? నా జీతం డబ్బులు ఇవ్వండి అన్నా. మీ దాబాలో నేను పని చెయ్యను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తానులే. నేనేమైనా దాబా వదిలి ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు కదా. నువ్వు కూడా నా ఇంటి మనిషివే సుమా. అక్కడ సామాన్లున్నాయి, అవి కడుగు ముందు. నేను మీ దాబాలో పని చెయ్యాలి అనుకోవటం లేదు. ముందు నా డబ్బులు నాకివ్వండి. సరే, సాయంత్రం వచ్చి నీ డబ్బులు తీసుకుని వెళ్ళు. సుమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఊరి జమీందారుకి సుమ పొలం మీద చాలా రోజుల నుంచి ఆశ ఉంది. మధు జమీందారుతో కలిసి వచ్చి సుమకి 50,000 ఇప్పిస్తాడు. చూడక్క, నాకు మధు అంతా చెప్పాడు. నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. నేను నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను. నీ పొలం నేను కొంటాను. ఇప్పుడు నేనేమీ మాట్లాడే పరిస్థితిలో లేను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం. సరే అయితే ఈ డబ్బు తీసుకో, పొలం కాగితాలు నాకివ్వు అని అంటాడు సేట్. సుమ ఏడుస్తూ, నాకున్న ఒకే ఒక్క ఆధారం ఈ భూమి, మా తాతలు సంపాదించిన ఆస్తి. లీలా నాన్నకి జబ్బు పడినప్పుడు కూడా నేను ఈ భూమిని అమ్మలేదు. కానీ ఇప్పుడు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. సుమ ఆయన వద్ద నుండి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇవిగోండి సేట్, మీ ఇంటి అద్దె డబ్బులు. ఆ డబ్బులు చూస్తూ సేట్ చాలా సంతోషపడిపోతాడు. ఈ రోజే తెచ్చివ్వమని నేను చెప్పలేదు కదా, నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేదానివి కదా అని పైకి మంచిగా మాట్లాడతాడు సేట్. సుమ అర్థం చేసుకుంటుంది. ఇన్ని రోజులు అద్దె డబ్బులు ఆపటం నాకే నచ్చలేదు సేట్ గారు అంటుంది సుమ. అమ్మా, పంతులు గారు వచ్చారు. నమస్కారం పంతులు గారు. లీలా, పంతులు గారి కోసం ఏమైనా తినటానికి తీసుకొనిరా. సుమగారు, వద్దు వద్దు, ఇప్పుడు అలాంటి మర్యాదలేవీ వద్దు. నేను విన్నాను, మీరు మీ పొలం జమీందారుకి అమ్మేశారని. ఆయన అక్కడ సారా కంపెనీ పెట్టాలని చూస్తున్నాడు. అవును పంతులు గారు, మీరు విన్నది నిజమే. నేనేం చెయ్యాలి? ఇంట్లో ఖర్చులు ఎక్కువగా అయ్యాయి. అద్దె కట్టాల్సిన పరిస్థితి. ఒక పక్క జగన్ దాబాలో పని కూడా మానేశాను. నా దగ్గర వేరే దారి లేకుండా పోయింది. కానీ జమీందారు గారు,
నేను పొలం ఆయనకు అమ్మే ముందు నాకు ఆయన పొలంలో సారా కంపెనీ పెడుతున్నట్టు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నేను ఆయనకి నా పొలం చచ్చినా అమ్మేదాన్ని కాదు పంతులు గారు. ఈ మాట నువ్వు సరిగ్గానే చెప్పావు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏమైనా ఆలోచించావా? అంతలో కూతురు లీలా వచ్చి, తీసుకోండి పంతులు గారు, పరోటా వేసి తీసుకొనొచ్చాను అని పరోటాలు పెడుతుంది. ఆ పరోటాలు తిన్న పంతులు, అరేవ్వా, ఈ పరోటాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి రుచికరమైన పరోటాలు నేనెప్పుడూ తినలేదు. చాలా బాగున్నాయి. లీలా, నువ్వే చేశావా? అవును పంతులు గారు. లీలా చేతిలో అద్భుతం దాగి ఉంది. చాలా రుచిగా ఉన్నాయి పరోటాలు. నా సలహా ఏమిటంటే, మీరు పరోటాల షాప్ పెట్టండి. ఊరి జనం అంతా మీ షాప్ దగ్గరే తింటారు. అంత బాగున్నాయి. ఇంత బాగా చేసే మీరు వేరే దాబాలో పని చేయాల్సిన అవసరం ఏముంది? సరే పంతులు గారు, నా దగ్గర పొలం అమ్మిన కొన్ని డబ్బులున్నాయి. వాటితో నేను పరోటా షాప్ పెడతాను. సరే అమ్మా, నేనిక వెళతాను. రేపు పౌర్ణమి, మంచి రోజు. రేపటి నుండే షాప్ మొదలు పెట్టండి అని సలహా ఇస్తాడు పంతులు గారు. సుమ జగన్ దగ్గరికి కూడా వెళ్ళి తనకు రావాల్సిన జీతం డబ్బులు కూడా తీసుకుని వచ్చేస్తుంది. మధు, రవి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు రవి, నేను సుమక్క పొలం అమ్మించాను. ఇప్పుడు ఆమె దగ్గర పొలం అమ్మగా వచ్చిన డబ్బులు చాలా ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే నీ జేబులు నిండుతాయి చూడు. కానీ సలహా ఇచ్చినందుకు అందులో 20% నువ్వు నాకివ్వాలి. సరే, అలాగే ఇస్తాను. నువ్వు చెప్పింది నిజమైతే 20% కాదు, 50% ఇస్తాను. పంతులు వెళ్ళిపోయిన తర్వాత తల్లి కూతురు ఇద్దరూ కలిసి షాప్కి కావలసిన సామాన్ల లిస్ట్ రాసుకుంటూ ఉంటారు. అంతలో చీకటి పడుతుంది. తల్లి కూతురు పడుకుంటారు. ఆ రాత్రి రవి వాళ్ళ ఇంట్లో దొంగతనంగా వచ్చి పొలం అమ్మగా వచ్చిన డబ్బు, విలువైన సామాన్లు ఎత్తుకొని పోతాడు. పొద్దున్నే లీలా తల్లిని లేపుతుంది. అమ్మా, లెగు, తెల్లారింది. మనం బజార్కి వెళ్ళి షాప్ కోసం సామాన్లు తేవాలి అంటుంది. సరే అమ్మా, టీ తాగి బజార్కి వెళదాం. నువ్వు డబ్బుల బ్యాగ్ తీసుకునిరా అని చెబుతుంది. లీలా లోపలికి వెళ్ళి చూస్తుంది. అక్కడ అన్ని సామాన్లు చిందరవందరగా పడి ఉంటాయి. అది చూసిన లీలా, అమ్మా, మనం మోసపోయాం. మన డబ్బంతా దొంగలెత్తుకెళ్లారు. ఇప్పుడేం చెయ్యాలి అని ఏడుస్తుంది. సుమ పరుగు పరుగున వస్తుంది. ఏడుస్తూ, ఇలా జరగటానికి వీల్లేదు. ఇంత పెద్ద అన్యాయం ఎవరు చేశారు అని పెద్దగా ఏడుస్తూ ఉండగా ఆ కేకలకి ఇంటి యజమాని వచ్చి, ఏమైంది అని అడుగుతాడు. ఏం చెప్పమంటారు? నా తలరాత ఇలా రాసిపెట్టుంది. నాకున్న ఒకే ఒక్క ఆధారం నా పొలం కూడా అమ్ముకున్నాను. ఆ డబ్బుతో షాప్ పెడదామనుకున్నాను. కానీ రాత్రి దొంగలు డబ్బు, సామాన్లు మొత్తం తీసుకొని వెళ్లారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇది చాలా బాధాకరమైంది. ఏడవకండి, అంతా మంచి జరుగుతుంది అని అంటూ ఉండగా పంతులు గారు అక్కడికి వస్తారు. ఈయన నిజమే మాట్లాడారు. ఏదైతే అయ్యిందో అదయ్యింది. తర్వాత ఏం చేయాలో అది ఆలోచించండి అని పంతులు గారు షాప్ పెట్టడానికి తన దగ్గర ఉన్న డబ్బు సహాయంగా ఇస్తాడు. పరోటా షాప్ పెట్టడానికి సామాన్లు తీసుకుని రమ్మంటాడు. ఇంటి యజమాని కూడా, ఇవిగో మీరిచ్చిన అద్దె డబ్బులు, షాప్లో లాభం వచ్చిన తర్వాత ఇవ్వండి అని సుమకి డబ్బులు ఇస్తాడు. అలా సుమ, లీలా బజారుకు వెళ్ళి షాప్కి కావలసిన సామాన్లు అన్నీ తీసుకొనొచ్చి పరోటా షాప్ పెడతారు. చాలా త్వరగా రుచికరమైన ఆ పరోటాలతో వారు ఊరందరికీ చాలా ఫేమస్ అవుతారు. రామ్రామక్క, ఈ షాప్లో పరోటాలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను. ఈరోజు నేను మీ పరోటాలు తినాలి అనుకుంటున్నాను. రండి రండి సర్పంచ్ గారు, ఇది చాలా చిన్న షాప్. పరోటాలు నేను కాదు చేసేది, లీలా చేస్తుంది. లీలా, సర్పంచ్ గారికి పరోటాలు పెట్టు. పరోటాలు తిన్న సర్పంచ్, అబ్బా, నిజంగానే ఈ పరోటాలు చాలా రుచిగా ఉన్నాయి. తినే కొద్దీ తినాలి అని అనిపిస్తోంది. మీ చేతిలో ఏదో మాయ ఉంది. ఈ ఆదివారం మంత్రి గారు వస్తున్నారు. వారికి నేను ఈ రుచికరమైన పరోటాలు తినిపిస్తే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సర్పంచ్. చూడు సుమా, నేను చెప్పాను కదా, లీలా చేతిలో మహత్యం దాగి ఉందని. అది బయటికి తీయటం చాలా ముఖ్యం. షాప్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. అంతా మీ దయ పంతులు గారు. ఇలానే నడిస్తే త్వరలో మేము ఇల్లు కట్టుకుంటాం. ఆదివారం మంత్రిని తీసుకుని సర్పంచ్ వస్తాడు. అతని వెంట వ్యాపారి మంగళ్ కూడా వస్తాడు. ఆ పరోటాలను తిన్న మంత్రి లొట్టలేస్తూ, నిజంగానే నేను ఎప్పుడూ ఇంత రుచికరమైన పరోటాలు తినలేదు, చాలా బావున్నాయి అంటాడు. మంత్రితో వచ్చిన వ్యాపారి పరోటాల రుచికి ఆశ్చర్యపోతాడు. తనకు పరోటాలో పెట్టే మసాలా ప్యాకెట్ల రూపంలో చేసివ్వమని, తను పట్నం మార్కెట్లో అమ్ముతానని అంటాడు. తప్పకుండా చేసిస్తాను.
నేను రేపటి నుండే మీరు చెప్పిన పని చేస్తాను అని ఆనందంతో అంటుంది సుమ. ఈ దెబ్బకి మొత్తం మార్కెట్ అంతా మన వైపు తిరుగుతుంది అంటూ వ్యాపారి సుమకి 2 లక్షల అడ్వాన్స్ ఇస్తాడు. దాంతో పట్నం మొత్తం సుమ చేసిన పరోటా మసాలా ఫేమస్ అయిపోతుంది. సుమ పరోటాల రుచికి అలవాటు పడి జనం ఆ ఊళ్ళో ఉన్న జగన్ పరోటా షాప్కి వెళ్ళటం మానేస్తారు. జగన్ ఎలా అయినా వాళ్ల వ్యాపారం మీద దెబ్బ కొట్టాలి అనుకుంటాడు. మధుని పిలుస్తాడు. అరే మధు, సుమ ఎప్పుడు పరోటాల షాప్ తెరిచిందో అప్పటి నుండి నా షాప్ మొత్తం మూతపడిపోయింది. నువ్వెలాగైనా సుమా షాప్ మూయించేయాలి. నా పేరు మధు, నేను డబ్బులిస్తే ఏమైనా చేస్తా అంటాడు మధు. సరే, ఈ అడ్వాన్స్ డబ్బులు తీసుకో. రేపటి నుండి సుమా షాప్ నాకు కనిపించకూడదు. ఆ డబ్బులు తీసుకున్న మధు ఈరోజు రాత్రికే షాప్ పని పూర్తి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు చెప్పినట్టుగానే రాత్రి సుమా షాప్కి నిప్పంటిస్తాడు. షాప్ మొత్తం కాలి బూడిదైపోతుంది. తెల్లారుతుంది. సుమా, లీలా అక్కడికి చేరుకుంటారు. బూడిదైన షాప్ని చూసి బోరున ఏడుస్తారు. అది చూసిన సర్పంచ్ మంత్రిగారిని పిలిచి పోలీసులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. పోలీసులు చాలా తొందరగా ఆ కుట్రకి కారణమైన జగన్ని, మధుని పట్టుకుని జైల్లో వేస్తారు. ఏం పర్వాలేదక్కా, ఈ 5 లక్షలు తీసుకో. ఈ ఊరిలోని పట్నంలోని మళ్ళీ 2 షాపులు తెరువు అని సహాయం చేస్తాడు వ్యాపారి. సుమ ఆ డబ్బులు తీసుకుని, సేట్, మీరు చేసిన ఈ సహాయం నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అక్క, ఇది సహాయం కాదు. నెల రోజుల్లో నేను మీ పరోటా మసాలా అమ్మి ఈ డబ్బంతా సంపాదిస్తాను అని నవ్వుతూ అంటాడు. అలా సుమ వ్యాపారం రోజు రోజుకి అన్ని సిటీస్కి వ్యాపిస్తుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అలా సంపాదించిన డబ్బుతో సుమ ఆ ఊర్లో పెద్ద అందమైన బంగళా ఒకటి కడుతుంది. అలా తల్లి కూతురు ఇద్దరూ సంతోషంగా జీవిస్తారు. ఈ స్టోరీ నచ్చితే తప్పక వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.